ప్రజల ముందు నాటకాలు ఆడినట్టు న్యాయస్థానం ముందు కుదరలేదు. రేవంత్ రెడ్డి ఆడిస్తున్న నాటకం ఏంటి? 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. అనైతికం. ఇంతకుముందు బీఆర్ఎస్ చేసింది అనైతికమే. అదేం మనం కరెక్ట్ అని చెప్పాల. అది కూడా అనైతికమనే మనము చెప్పాం ఆ రోజున కూడా. ఇప్పుడు చేస్తుంది అనైతికమే. అది తప్పు అని చెప్పినప్పుడు నువ్వు ఆ తప్పు చేయకూడదు కదా. వాళ్ళు చేస్తే తప్పు, నేను చేస్తే రైట్ అంటే, నువ్వు ఆడు చేస్తే వ్యభిచారం, నేను చేస్తే శృంగారం అంటే ఎట్లాగా? నీ తప్పు, నువ్వు ఆ తప్పు చేయకూడదు. చేశాడు, చేసి దాన్ని సమర్థించుకున్నాడు. అది ఒక ఎత్తు. రెండవది వచ్చేటప్పటికి ఆ సీట్లకు సంబంధించిన దాంట్లో సుప్రీంకోర్టే ఆదేశించింది. ఆనాడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా వీళ్ళ వల్ల కాలేదు. కాంగ్రెస్ గట్టిగా పోరాడలేకపోయింది, చేత కాలేదు. కానీ బీఆర్ఎస్ గట్టిగా పోరాడి సాధించింది. సుప్రీంకోర్టులో దీని మీద విచారణ దాకా స్పీకర్ గడువు ఇచ్చారు. ఆ గడువు ముగిసిపోయినా సరే స్పీకర్ ఏమి డెసిషన్ తీసుకోకుండా ఇంకో 3 నెలల టైం కావాలి అంటే, అప్పుడే సుప్రీంకోర్టు క్రిందసారి చెప్పింది రోజువారీ విచారణ చేసేసి తేల్చండి అని. ఇప్పుడు క్లియర్గా అందులో వాళ్ళతో నాటకాలు ఆల్రెడీ ఆడిచ్చారు. అబ్బాయి మేము బీఆర్ఎస్లో